ఇవాళ వీడియోలో మనం ఇక్కడ కనిపిస్తున్న చైనీస్ టార్చర్ లో 6 అవర్స్ సర్వైవ్ అయిపోతున్నాము. సో చూద్దాం పదండి చైనీస్ టార్చర్ లో అంత దమ్ము ఉందా లేదని చెప్పేసి. దానికన్నా ముందు మనం ఈ టెంట్ అయితే రెడీ చేసుకోవాలి. సో ఇక అందుకోసమే ఈ కట్లు అయితే మనకి కావాలి. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా కట్లన్నింటినీ ఒక్కొక్కటిగా తీసుకొని స్ట్రైట్ గా ఇంటి టెర్రస్ మీదకి అయితే వచ్చేసాను. సో ఇక ఈ ప్లేస్ లోనే అనమాట మనం టెంట్ అయిపోతున్నాము. ఇక ఇప్పుడే అసలైన కష్టం అయితే ఉండబోతుంది. ఇక అది ఎందుకంటే మనకైతే టెంట్ వేయడం అయితే రాదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక ఇది ఫస్ట్ టైం కాబట్టి ఎన్నిసార్లు టెంట్ వేస్తున్నా పడిపోతూనే ఉన్నాయి. ఇక ఫైనల్లీ ఎలాగోలాగా చేసి టెంట్ వేయడం అయితే ఫినిష్ చేశాను. సో ఇక్కడ టైం చూసుకోవచ్చు, ప్రెసెంట్ 12 అయితే అవుతుంది. సో నెక్స్ట్ 6 అవర్స్ వరకు ఇక్కడ కనిపిస్తున్న టార్చర్ రూమ్ మనం సర్వైవ్ అయిపోతున్నాము. ఈ రూమ్ ఎట్లా ఉందో చూసేద్దాం పదండి. ఛాలెంజ్ కి ముందు మనకి ఎనర్జీ కావాలి కాబట్టి దీని అయితే తీసుకుంటున్నాము. సో ఇక అప్పుడే కదా మనం హల్క్ లాగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలము. సో ఇట్స్ టైమ్ టు డూ ఛాలెంజ్. సో గైస్ ఈ వీడియోలో మనల్ని అయితే ట్రై చేసి పడుకోబెడతారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మన చేయికి తాడు కట్టేస్తున్నారు అండ్ మన కాళ్ళకి కూడా తాడు కట్టేస్తున్నారు. సో ఇంక ఇట్లే అనమాట మన ప్రాసెస్ మొత్తం పోతూనే ఉంటుంది. నీళ్ళు గుడిసి ఇదే అనమాట గైస్. సో ఇంతే ఇట్లే కంటిన్యూ అయిపోవాలి. ఛాలెంజ్ స్టార్టింగ్ లో అయితే అంత అనిపించలేదు, కానీ ఏదో నార్మల్ వాటర్ మన తల మీద పడుతున్నట్టే ఉన్నాయి. కానీ సమయం గడిచే కొద్దీ ఇక్కడ పడుతున్న డ్రాప్స్ అయితే ఒకే ప్లేస్ లో పడడంతో ఆ డ్రాప్స్ పడతా ఉంటే ఏదో ముళ్ళు పడుతున్నట్టే అనిపిస్తా ఉంది. ఫస్ట్ లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత ప్రశాంతంగా పడుకో ఉన్నాను. మన ఛాలెంజ్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ లో అంత అనిపించలేదు. ఇంకొద్దిసేపటి తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. గైస్ టైం అయితే కరెక్ట్ గా 1 అవర్ అవుతుంది స్టార్ట్ చేసినప్పటి నుంచి. It's almost 1 o'clock. ఇప్పటికే ఎంత అయితే అనిపించలేదు, కానీ ఆ డ్రాప్ ఏదైతే పడుతూ ఉందో అది మాత్రం టప్ టప్ అని సౌండ్ వస్తూ ఉంది. నేను ఏదో అనుకున్నా ఏదో చెప్తా ఉండా. నేను అనుకున్న స్క్రిప్ట్ మొత్తం మార్చి చెప్తా ఉండా. మైండ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఇక స్టార్టింగ్ లోనే చూసుకోవచ్చు నేను అనుకున్న స్క్రిప్ట్ మొత్తాన్ని మార్చి చెప్తా ఉన్నాను. లిటరలీ మైండ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. గైస్ వీడియో స్టార్ట్ చేసి ఇప్పటికైతే అరౌండ్ 3 o'clock అయితే అవుతా ఉంది. ఈ ఛాలెంజ్కి ముందు మనం కొంచెం మంచిగా లోడ్ వేసినాను కదా. సో దానివల్ల మంచిగా స్లీప్ పట్టింది. మంచిగా అయితే పట్టలేదు. తలలో భయంకరంగా నొప్పేస్తా ఉంది. ఈ ఛాలెంజ్ ఏదైతే ఉందో నేను తీసుకుందాం అనుకునింది చైనీస్ టార్చర్ అనేది చిన్న టార్చర్ కాదండి స్వామి. ఫస్ట్లో ఏదో అనుకున్నాను, కానీ ఫస్ట్లో ఆ డ్రాప్స్ పడతా ఉంటే అంత అనిపించలేదు. బట్ ప్రజెంట్ టైం పెరిగే కొద్దీ తలలో ఆ ప్రెషర్ అనేది విపరీతంగా ఉంది. నాకు అసలు కోల్డే లేకుండా ఉండింది. ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసినాను. సో ఇంకప్పటికే నాకు ఫుల్ కోల్డ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఛాలెంజ్ అయితే ఇంకా వెళ్తా ఉంది. ఇంకా ఒక 3 అవర్స్ అయితే ఉందండి. సో ఈ 3 అవర్స్ కంప్లీట్ చేసిన అంటే మనమైతే విన్ అయిపోతాము. సో చూద్దాం విన్ అయిన తర్వాత కూడా నా పరిస్థితి ఎట్లుంటుంది ఏమని చెప్పేసి. సో ఇక 3 అవర్స్ కే నా పరిస్థితి ఎలా ఉందో చూసుకోవచ్చు. నిజంగానే ఒక పక్క నిద్రపోయాను, కానీ ఆ డ్రాప్ పడుతున్న ప్రతిసారి ఒక పెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక చూద్దాం ఆ ఛాలెంజ్ కంప్లీట్ అయినప్పటికీ నా పరిస్థితి ఎలా ఉంటుందో. గైస్ ఫైనలీ మనం అనుకున్న 6 అవర్స్ ఛాలెంజ్ అయితే మనం కంప్లీట్ చేసాము టార్చర్ లో అయితే. సో పర్లేదు, కొంచెం నిద్ర అయితే వచ్చింది. అప్పటికి పిచ్చ తలనొప్పి ఉందండి. అసలుకి ఛాలెంజ్ ఎందుకు చూస్ చేసుకున్నానో వీడియో చేయాలని నాకు అర్థం కాలేదు. సో ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందని చెప్పేసి తీసుకున్న దానికి అణిగింది. టైం అయితే కంప్లీట్ అయిపోయిందండి. టైం ఎంత అవుతుందో మీరు కూడా చూసేయండి. సో మీకు కనిపిస్తా ఉందని అనుకుంటా ఉన్నాను. ఇంకా ఇదేనండి క్వాలిటీ వీడియో అయితే. క్వాలిటీ వీడియోలో మనం చేసిన ఛాలెంజ్ అయితే ప్రస్తుతానికి కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఉంచుకున్న వాటర్ బాటిల్ లో కూడా వాటర్ ఎంత ఉందని చెప్పేసి ఒకసారి చూసేద్దాం పదండి. సో చూసుకోవచ్చు గైస్, ఇదే గైస్ ఇవాళ ఛాలెంజింగ్ వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ ఫస్ట్ ఒక లైక్ చేసి కొత్తగా వీడియోని చూస్తున్నారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇదేలాంటి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. నాకైతే మీ నుంచి ఒక సపోర్ట్ మాత్రమే కావాలండి. సో
సో ఇక వెళ్ళొస్తా.